హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పూజ. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది. ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే అమ్మది పూజ ఉంది. సో అమ్మ అయితే వంట అయితే చేయదు, నేనే చేయాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఒక రెసిపీ చేసుకుంటున్నాను. సో అది చాలా ఈజీ రెసిపీ అనమాట. మీకు ఎప్పుడైనా ఆకలి వేస్తే త్వరగా చేసుకోవచ్చు. సో ఆ రెసిపీ నేను చేస్తాను. సో మీరైతే చూడండి. అండ్ మీరైతే నా వీడియో అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెళ్ళి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పదండి, నేను చూపిస్తాను ఏం రెసిపీ చేస్తున్నాను. అది బ్రేక్ఫాస్ట్కి అనమాట. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్కి చేసినాను. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. సో అది ఈజీగా అయిపోతుందని నేనైతే చేస్తున్నాను. సో పదండి. ఫస్ట్గా అయితే ఆనియన్, టమాటో, మిర్చి అన్నీ కట్ చేసుకోవాలి. అయిందా? సో దాని తర్వాత బ్రెడ్ రెసిపీ అనమాట. నేను బ్రెడ్ తెచ్చుకోవాలి ఫస్ట్. బ్రెడ్ అండ్ మీ ఇంట్లో బటర్ ఉంటే బటర్, ఆయిల్ ఉంటే ఆయిల్, ఘీ ఉంటే ఘీ. ఈ 3 నోపులో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. దీంట్లో మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ కలిపేయాలి బాగా. సో నేనైతే ఫస్ట్ నుంచి ప్యాన్ అయితే ఉంచుతున్నాను, త్వరగా వేడి అయిపోవాలని. అండ్ ఇలా వేసేగానే అలా అయిపోవాలి అండ్ కుక్ మీద తినేయాలి. అయ్యో గాయ్స్, బట్టర్ వేసుకుంటానని అనుకున్నాను కానీ ఆ బట్టర్ వేస్ట్ అయిపోయింది. చూసారు కదా, ఎంత ఈజీగా అయితే అయిపోయింది. సో మీకు నచ్చితే ట్రై అయితే చేయండి. ఇప్పుడు నేను ఎలా బొక్క చేసేసాను. దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. వావ్, చాలా బాగుంది. సో చూసారు కదా, నాకైతే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే నేను చేసేసాను. సో మంచి టేస్ట్ ఉంది. ఈరోజు అయితే వంట మొత్తం నేనే చేశాను. సో పదండి, నేను ఏం కర్రీ చేశానో చూస్తారు మీరు. సో కర్రీ అవుతున్నది, కనిపిస్తుంది కదా చూడండి. ఫుల్కోబీ, అల్లం, పన్నీర్ 3 మిక్స్ చేసి ఫ్రై చేస్తాను. అండ్ పప్పు, అన్నం. సో గైస్, నేనైతే చెప్పాను కదా ఈరోజు స్పెషల్ అనుకొని. సో ఆ స్పెషల్ ఇప్పుడు చెప్పను, నేను ఆ పనిలోనే ఉన్నాను ఇప్పుడు. సో ఆ స్పెషల్కి నేను హోమ్ మేడ్ కేక్ చేసినాను. సో ఈ ఓరియో బిస్కెట్లన్నీ దీని నోట్లో తీసేసి అండ్ దీని నోట్లో క్రీమ్ అయితే నేను తీసేసి ఉంచుతున్నాను ఫస్ట్. సో బ్రెడ్ కేక్ చేస్తాను నేను. మీరు కట్ చేస్తాను ఇప్పటి నుంచి, కట్ కాదు, కొంచెం అలా మిల్క్ వేయాలి దాని లోపల. ఇలా మిల్క్ కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత గ్రైండర్లో గ్రైండ్ చేసి బ్రెడ్ అయితే ఈ సైడ్ మొత్తం తీసేయాలి. నేనైతే తీసేస్తున్నాను. సో నేనైతే అన్ని తీసేసాను. అండ్ దాని తర్వాత ఇలా ఒక్కొక్కటిగా క్రీమ్ రాసేయాలి. దానిపైన ఇలా రాసేసి ఒక్కొక్కటి పెట్టేయాలి దానిపైన. ఇక్కడ ఓరియో బిస్కెట్ మధ్యలో క్రీమ్ అయితే నేను ఇలా డిజైన్ చేశాను. అండ్ ఈ చాక్లెట్ని అయితే కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. సో దానిపైన ఇలా వేసేయాలి. రెడీ అయిపోయింది కేక్. ఇంకా కొంచెం స్పెషల్ చేసేది. సో చూడండి గైస్, నా కేక్ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది. చూడండి, చూసారు కదా. ఆ స్పెషల్ ఏంటో నేను చెప్తాను. నేనైతే ఈ కేక్తో పాటు ఇంకొకటి కూడా చేసినాను. అదేంటది పన్నీర్ జుట్టి. చూడండి, ఇది
ఇది నేను మా పిల్లలు సెలబ్రేషన్ చేసుకుంటాం. ఫస్ట్గా అయితే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎందుకంటే టైం అవుతుంది, ఇంటికి కూడా వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు తినేసి తొందరగా వెళ్తారు. సో నేనైతే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, దాని తర్వాత నేను లాస్ట్లో చెప్తాను నేను ఎందుకు స్పెషల్ చేస్తున్నాను. సో గైస్ ఈ కేక్ని అయితే మా స్టూడెంట్ని చూపిస్తాను, ఆ రియాక్షన్ చూడండి. हैप्पी बर्थडे ना वो बर्थडे के थोड़ा ही बरे अरे मो केक केमदी अछि कुओ कोई के सुपर हां को दीदी చెప్పమ్మా ఎంగొన్నదమ్మా వాళ్ళు చెప్పింది నేను నమ్మను, కీర్తి హారిక చెప్తేనే నేను నమ్ముతాను. ఆ స్పెషల్ ఏంటి చెప్పాలా? సో ఆ స్పెషల్ వచ్చేసి నా 1K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయింది, తెలుసు కదా మీకు. సో ఆ సెలబ్రేషన్ అయితే నేను చేసుకుంటున్నాను. నాకు చిన్నవే సెలబ్రేషన్ చేసుకోవడానికి బాగా అనిపిస్తుంది. సో నేను ఆ సెలబ్రేషన్ గురించే కేక్ చేశాను, అండ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వీళ్ళందరి గురించి కూడా పార్టీ ఇచ్చేసాను అనమాట. సో నాకైతే నమ్మకం ఉంది మీరు 10K సబ్స్క్రైబ్ దాకా తీసుకొని వెళ్తారని. సో త్వరగా చేసేయండి, 10Kకి పెద్ద పార్టీ చేసుకుంటాము. నా బర్త్డే కాదే చూడండి నా గురించి ఎంత నా గురించి తెచ్చింది నా సెలబ్రేషన్ అది అనుకుంటున్నా బర్త్డే అనుకొని. సో నా సెలబ్రేషన్తో వీళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేశారు, అండ్ నా గురించి చూసారు కదా, చాక్లెట్ అయితే తెచ్చారు, నాకు బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా 10K సబ్స్క్రైబ్ అయితే త్వరగా కంప్లీట్ చేసేయండి, ఆవిడకి మేము అందరూ పెద్ద పార్టీ చేసుకుంటాం. థ్యాంక్ యూ మీకు కూడా, అండ్ 1K సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇలానే ముందుకి వెళ్తానని నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ. సో ఈ రోజుకి ఈ బ్లాగ్ ఇంతే, కలుస్తాము నెక్స్ట్ బ్లాగ్లో. సో మీకు ఈ బ్లాగ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.